హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెల్లవారుజామున లేసానండి, స్నానం చేసి బయట కల్లాపు చల్లి బయట ముగ్గు పెట్టి అక్కడ పూజించుకొని తులసమ్మను పూజించుకున్నానండి. తులసమ్మ కాడ కూడా దీపం పెట్టుకున్నానండి. తులసమ్మ పూజ కూడా అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళి నైవేద్యం చేసి నేను ఈరోజు మణిదీప వర్ణన చేసినాను కదండి. పోయిన వారము ఫస్ట్ వారం అయిందండి, ఈరోజు రెండో వారం చేస్తున్నాను. మీరు ఇప్పుడు దేవుడిని అంతా అలంకరించేసుకున్నానండి. మొత్తం పూలు పెట్టి అంతా అలంకరించేసుకున్నాను. ఇప్పుడు నైవేద్యం చేసుకున్నామండి. నైవేద్యం చేసుకున్న తర్వాత దీపం వెలిగిద్దాము. పెసరపప్పు వేయించుకున్నామండి పాయసానికి. పెసరపప్పు పాయసము ఈరోజు నైవేద్యము. ఇది బాగా వేగాలి. పెసరపప్పులో నీళ్ళు వేసుకుందామండి. వేగింది బాగా. 3 విజిల్ పెట్టి మెత్తగా ఉడికించుకున్నాము. సగ్గుబియ్యం నానబెట్టుకున్నామండి అర్ధగంటకు ముందే. నానాయి ఇవి కూడా ఉడికిచ్చేస్తాను. సగ్గుబియ్యము పెసరపప్పు కలిపి పాయసం చేద్దామండి ఈరోజు నైవేద్యానికి. బెల్లం కూడా కరగబెట్టుకున్నామండి. మెత్తగా దంచి పెట్టుకున్నాను. ఇది కూడా కరగబెట్టుకొని వేసుకోవాలండి. నలకలు ఏమైనా ఉంటాయి కాబట్టి బెల్లం కూడా కరగబెట్టి వేసుకున్నాము. ఇది కూడా కరగబెట్టేస్తున్నాము. పెసరపప్పు ఉడికిందండి. ఇందులోకి బెల్లం నీళ్ళు పోసేసుకున్నాము. సగ్గుబియ్యము బెల్లం నీళ్ళు ఇందులోకి వేసేసుకున్నామండి. బెల్లం నీళ్ళు వడగట్టుకున్నామండి. వడగట్టుకొని పోసుకున్నాము. నలకలు ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి. మట్టి చూడండి ఎంత నలకలు ఉన్నాయో. సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నామండి. ఉడికినాయి అన్నీ కలిపి ఉడకబెట్టుకున్నాము. పాలు వేసుకున్నామండి పాయసంలోకి. కొద్దిగా జీడిపప్పు వేయించుకున్నామండి. నెయ్యి వేసుకొని పాయసంలోకి జీడిపప్పు వేయించేసుకున్నాము. పాయసంలోకి వేసేసి కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేయించుకున్నామండి నెయ్యిలో. ఎండు ద్రాక్ష కూడా వేసేసుకున్నామండి. కొంచెం ఇలాచి పొడి. అయిపోయిందండి పాయసము. నైవేద్యం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీపం వెలిగించుకున్నాము. మనం ఎప్పుడు దీపము ఏకహారతితోనే వెలిగించుకోవాలండి, అగ్గుపులతో కాకుండా. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపే సర్వం సత్యం దీపే నమోస్తుతే నమస్తే 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 నమః. నేను పోయిన వారం మీకు అఖండం చూపలేదండి. ఈరోజు మీకు అఖండం చూపిస్తాను. నేను శుక్రవారం పొద్దున్నే అఖండం పెట్టుకుంటే శుక్రవారం అంతా వెలుగుతుంది, శనివారం కూడా వెలుగుతుందండి నాకు అఖండము. శనివారం మళ్ళీ కాస్త నూనె వేస్తాను దీపంలో. శనివారం ఆదివారం పొద్దున్నే కొండెక్కుతుందండి నాకు. నేను శుక్రవారం అఖండం పెట్టుకుంటానండి ఈ విధంగా. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకుందామండి. అభిషేకం అంటే కుంకుమతోనూ గంధము పసుపుతోనూ అభిషేకం చేసుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేద్దామండి. లక్ష్మీ అమ్మవారిని తీస్తున్నాను. తో చేసుకుందామండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారిని శుద్ధి చేసుకుందామండి. శుద్ధోదకంతో స్నానం చేపిద్దాం. అమ్మవారిని తీద్దామండి. అమ్మవారిని ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టుకుందామండి. తమలపాకుల మీద వినాయకుని పెట్టుకుందాం. ఇక్కడ వినాయకుడు ఉంది కాబట్టి విగ్రహం పెట్టుకున్నామండి. విగ్రహం లేకుంటే మనము పసుపు గణపతినైనా చేసుకోవచ్చండి. అమ్మవారినైనా అంతే. ఉంటే అమ్మవారిని పెట్టుకోవాలి, లేకపోతే పసుపుతో గౌరమ్మను కూడా చేసుకోవచ్చు. వినాయకుడిని చేసుకొని పెట్టుకోవచ్చండి ఈ విధంగా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం అగజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం సుముఖాయ నమః.
ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ధూమకేతువాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం సర్వపాప వినాశాయ నమః. ఓం సర్వదేవత పూజితాయ నమః. ఓం మహాగణాధిపతే నమః. గణపతి పూజ అయిపోయిందండి. బత్తీలు వెలిగించుకొని ధూపం వేద్దాము వినాయకునికి. వినాయకునికి నైవేద్యం ఇద్దామండి. బెల్లం ముక్క పెట్టాలండి వినాయకునికి. తాంబూలంలో బెల్లం పెట్టి పెట్టాలా. వినాయకునికి హారతి ఇచ్చేద్దామండి. ఇప్పుడు పసుపు అలుక్కుందామండి. దీపాలు పెట్టుకోవాలి కదా, 9 దీపాలు. ఈ విధంగా పసుపు తలుపుకొని దీపాలు పెట్టుకున్నాము. ముగ్గేసుకొని ఏ కోరికైనా అనుకొని ఈ విధంగా చేయండి పూజ. మన దీపవర్ణన అమ్మవారు మన ఎమ్మడే ఉంటుందండి, మనతోనే ఉంటుంది. అమ్మను తలుసుకోవాలే కానివ్వండి, అమ్మ మన చేయి పట్టుకొని నడిపిస్తుందండి. అమ్మ మన వెంటే ఉంటుంది. ఏ ఆపద రాకుండా చూస్తుందండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నానో అమ్మని తలుసుకోవాలి. నువ్వుల నూనె వేసుకోవచ్చండి. నెయ్యి ఉంటే నెయ్యి వేయినా ఆవు నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసాను. ఈ విధంగా 8 వచ్చేస్తాయి. మధ్యలో ఒకటి 9 అండి. పూలు పెట్టుకున్నామండి దీపాలకి. ఇప్పుడు పెట్టుకున్నాము. మళ్ళీ మనం ఒక్కొక్కసారి పారాయణం చేసినప్పుడల్లా ఒక్కొక్క పువ్వు ఎక్కించుకోవాలండి. 9 పారాయణాలకు 9 పూలు ఎక్కించుకుంటాం. మళ్ళీ దీపాలు వెలిగించుకుందామండి. 9 దీపాలు ఈ విధంగా వెలిగించేసుకుందాము. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుందామండి. లక్ష్మీ అష్టోత్తరము. నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభే నమః. ఓం మరమారుతీకరాయ నమః. ఓం వాంఛాయ నమః. ఓం పద్మాలాయ నమః. ఓం పద్మాయ నమః. లాస్ట్ పారాయణం అండి, 9వ పారాయణము. ఇది చదివేస్తే నైవేద్యం ఎక్కించుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఉందండి, చదివేస్తాను. మహాశక్తి మణిదీప నివాసిని ముల్లోకాలక మూల ప్రకాశిని మణిదీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేల అనంత సుందర సువర్ణ పూలు అచంచలమగు మనోసుకాలు. కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణనం చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము. దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము. దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం. 9వ పారాయణానికి మధ్యలోకి వచ్చిందండి పువ్వు. నైవేద్యం పెట్టుకున్నాము. ఇప్పుడు నైవేద్యం ఇచ్చుకున్నామండి. ఇక్కడే పెట్టుకున్నాము. నాకు దేవుని గది కొంచెం ఇరుకండి. ఇక్కడైనా దీపాల దగ్గరైనా మనం నైవేద్యం ఇచ్చుకోవచ్చండి. శుద్ధి చేసుకున్నాం కాబట్టి. తాంబూలం పెట్టుకుందామండి అమ్మవారికి. ఎంతైనా మన ఇష్టం. ఒక 11 రూపాయలు, 21 రూపాయి, 101 రూపాయి అని ఇచ్చుకోవచ్చండి. ఆ డబ్బులు మళ్ళీ మనము అమ్మవారికి ఏదైనా తీసుకోవచ్చండి. తాంబూలం ఇస్తున్నానండి అమ్మవారికి. ఇక్కడే పెడుతున్నానండి దీపాల మధ్యలోనే.
శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీ వశమై శరణి జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయామికి దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయామి